ఆనాడు నై నేడు సై సింగరేణి బొగ్గు బ్లాకుల వేలం 30 నెలల్లోనే నాలుక మడతేసిన రేవంత్ గనుల వేలానికి హాజరవ్వాలని నిర్ణయం. కాంగ్రెస్ బీజేపీ కలిసి సింగరేణి దగా క్యాప్టివ్ మెయిన్ ఇవ్వకుండా ముంచే కుట్ర. ఈ మిలాఖత్ వెనుక మంత్రుల భేటీ. సీఎం రేవంత్ కు కేటీఆర్ సూటి ప్రశ్న. బొగ్గు బ్లాకుల వేలంపై గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చిత్రంలో మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్ వేలాన్ని ఆపివేయాల్సిందే, బొగ్గు గనులను సింగరేణికే కేటాయించాలి, అవసరమైతే అఖిల పక్షంతో ప్రధాని వద్దకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెళ్ళండి. నేడు బొగ్గు గనుల వేలం హాజరు కానున్న కేంద్ర మంత్రి దూబే, డిప్యూటీ సీఎం భట్టి. సింగరేణిపై కేంద్రం కత్తి, దానికి పదును పెడుతున్న రేవంత్. అందుకే బొగ్గు బ్లాకుల వేలానికి కాంగ్రెస్ సర్కార్ వత్తాసు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు వాళ్ళు వేలానికి సాహసించలేదు. గనుల మంత్రి కొత్తవి తేకపోగా ఉన్నవి అమ్ముతున్నాడు. బీఆర్ఎస్ కు 16 మంది ఎంపీ లేనందుకని రేవంత్ అన్నాడు. 16 మంది ఎంపీలతోనే వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ ఆగింది. వీళ్ళయో చేరి 8 పంచుకొని సింగరేణిలోని ముంచుతున్నారు. సింగరేణి కాపాడేది కేసీఆర్, బీఆర్ఎస్ మాత్రమే. అధికారంలోకి రాగానే ఈ ఒప్పందాలని రద్దు చేసి కేటీఆర్